హే గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు మనం యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఏంటి ఫైర్ బోల్ట్ అని చెప్పేసి అల్ట్రా అనేది అంటున్నారు అనుకుంటున్నారా? లేదు, అల్ట్రాకి క్లోన్గా అంటే లైక్ అచ్చం కాపీ చేసి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇది ఫైర్ బోల్ట్ నుంచి గ్లాడియేటర్ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అయితే చేయబోతున్నాం. ఇది కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయితే చేశారు. అప్పుడు ఇంటర్నెట్ ప్రైస్గా 2999 రూపాయలకే పెట్టారు. బట్ ఇప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే అయ్యింది. అది వచ్చేసరికి 3999కి అయితే అయిందన్నమాట. మరి ఇప్పుడు కూడా ఆ యొక్క ప్రైస్కి కొనవచ్చా కొనకూడదు అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క సెన్సార్స్, బ్లూటూత్ కాలింగ్ అండ్ ఇన్బిల్ట్ మైక్ కూడా, ఇన్బిల్ట్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఇచ్చారు, అలాగే గేమ్స్ అయితే ఇచ్చారు. అవన్నీ చెక్ చేసి ఈ యొక్క వాచ్ని కొందామా కొనకూడదు దాని గురించి తెలుసుకుందాం. మరి ఈ యొక్క బాక్స్లో వచ్చిన కంటెంట్ ఒకసారి అయితే చెక్ చేసి ఒకసారికి ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాతకి వచ్చేసరికి ఏదైతే మ్యాగ్నెటిక్ కేబుల్ అయితే ఉందో అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి తోటి ఆ మ్యాగ్నెటిక్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే 1 year వారంటీ కార్డు కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతోపాటుగానే మనకు ఒక 3 కార్డ్స్ ఇవేసరికి మెంబర్షిప్ అని అయితే అనుకోవచ్చు. గానా కానీ అలాగే బుక్ మై షో కానీ ఇంకా బోల్ట్ వీళ్ళ యొక్క యాప్ యొక్క మెంబర్షిప్ కార్డ్ అయితే కూడా 3 ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా అయితే ఉంది బాక్స్లో వచ్చిన కంటెంట్. తర్వాతకి వచ్చేసరికి మనకి ఈ యొక్క స్మార్ట్ వాచ్, ఈ స్మార్ట్ వాచ్ గురించి మనం ఖచ్చితంగా ఒకసారి ఓవర్వ్యూ ఇచ్చినట్లయితే ఈ స్మార్ట్ వాచ్ రైట్ సైడ్ చెక్ చేసినట్లయితే మనకు ఒక క్రౌన్ అయితే ఉంటుంది. ఆ క్రౌన్ అనేది వర్క్ అయితే అవుతుందండి. ఇదైతే గుర్తుంచుకోండి. ఆ క్రౌన్ ఎలా వర్క్ అవుతుందంటే వాచ్ ఫేసెస్ అయితే ఇమీడియట్గా మనం చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ ఆ యొక్క క్రౌన్ని తిప్పితే చాలు మనం వాచ్ ఫేసెస్ అనేది మారుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా క్విక్ మెనూకి వెళ్ళినప్పుడు మన క్విక్ మెనూలో ఏదైనా కావాలి అనుకున్నట్లయితే దాని కిందికి స్క్రోల్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క క్రౌన్ అనేది కూడా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంటుంది. ఇది యూస్ఫుల్ అయ్యే క్రౌన్ అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది క్రౌన్. అండ్ ఈ యొక్క క్రౌన్ కిందనే మనకు ఒక మైక్ అయితే ఉంటుంది. ఈ మైక్ ద్వారానే మన యొక్క వాయిస్ అనేది వినబడుతుంది అనమాట పక్క వాళ్ళకు. అండ్ అలాగే దాని కింద ఒక డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క డెడికేటెడ్ బటన్ సరికి స్పోర్ట్స్ మోడ్స్ అనేది యాక్టివేట్ అయితే చేసుకుంది. 1 కాదు 2 కాదు ఏకంగా 123 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. సో ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక మైక్ అయితే ఉంది. అండ్ ఆ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు కొన్ని సెన్సార్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సెన్సార్స్ కిందనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే పైన టాప్ ఆఫ్ ది వచ్చేసరికి ఫైర్ బోల్ట్ లోగో బ్రాండింగ్ అనేది కనబడుతుంది అనమాట. ఇలా అయితే ఇచ్చారు. మరి స్ట్రాప్స్ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. ఈ యొక్క స్ట్రాప్స్ అనేవి మనం ఇప్పలేమన్నమాట. ఈ యొక్క స్ట్రాప్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే మనం అయితే యూజ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్లాక్ కలర్ వేరియంట్ నచ్చకపోతే వేరే కలర్స్ కూడా వీరైతే వాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆ కలర్ కూడా లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూసేసి ఆ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే మీరైతే బై అయితే చేసుకోండి. జస్ట్ 3999కే మనం అల్ట్రా స్మార్ట్ వాచ్ అయితే లుక్ అనేది ఫీలింగ్ అయితే మనం అయితే పొందుతామన్నమాట. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అలాగే ఈ యొక్క స్ట్రాప్స్ చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే స్ట్రెచబుల్ కూడా అయితే అవుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క స్ట్రాప్స్. సో నెంబర్ 1 క్వాలిటీ తోటి ఈ యొక్క స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఒకటి నాకైతే అనిపించింది తీసుకునే విధంగా తీసుకొస్తే బాగుండేది అయితే నాకైతే అనిపించింది అనమాట. మీరేమంటారు అనే దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి ఈ యొక్క గ్లాడియేటర్ స్ట్రాప్స్ గురించి. అలాగే మనం ఒకసారి యూఐ గురించి మాట్లాడుకుందాం. యూఐ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకొని మీకు వాచ్ ఫేసెస్ అయితే వస్తాయి. ఈ వాచ్ ఫేసెస్లో మీకు ఏది నచ్చినా ఇక్కడి నుంచి అయితే మీరైతే పెట్టుకోవచ్చు. లేదు అన్నట్లయితే వీళ్ళ యొక్క డిఎఫ్ఈటీ యాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది క్లౌడ్ బేసెస్ నుంచి. లేదా మీరు కస్టమైజ్ చేసుకునే విధంగా కూడా అయితే ఉంటుంది. మీకు తర్వాతకి చూపిస్తాను. ఇలా యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. పైనుంచి క్రిందికి స్వైప్ చేస్తే మీకు ఇక్కడ వచ్చరికి బ్లూటూత్ ఎనేబుల్ ఫంక్షన్ అయితే ఉంది. మనం కాల్ మాట్లాడుకోవడం అలాగే బ్రైట్నెస్ని తగ్గించుకొని పెంచుకోవడం కోసం అయితే ఉంది. అలాగే మెనూ వ్యూ అయితే ఉంది. అండ్ ఈ కార్డ్ అయితే ఉంది. టార్చ్ లైట్ అయితే ఉంది. సెట్టింగ్ అయితే ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే సెట్టింగ్ అని, వైబ్రేట్ అని, అండ్ డూ నాట్ డిస్టర్బ్ అని, లో పవర్ మోడ్ అని, ఫోన్ అని, సిస్టమ్ అని, అబౌట్ అని మనకు ఇంతకుముందు చూపించిన విధంగానే ఉన్నాయి. డిస్ప్లేలో వచ్చేసరికి మనకు స్లీప్ కూడా అయితే ఇచ్చారు. ఒక 30 seconds వరకు అయితే ఈ యొక్క డిస్ప్లేని మనం స్లీప్ కాకుండా అయితే ఒక 30 seconds వరకు అయితే చూసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వ్రిస్ట్ రైజ్ అయితే ఉంది. మనం వ్రిస్ట్ రైజ్ వేకప్ అయితే ఉంది. దీన్ని ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కు మూవ్ చేసినట్లయితే బ్లడ్ ప్రెషర్ సెన్సార్ అయితే ఉంది. అండ్ స్లీప్ సెన్సార్ అయితే ఉంది. అండ్ అలాగే యాక్టివిటీ సెన్సార్ని అయితే ఇచ్చారు. మనం ఏవైనా యాక్టివిటీ చేస్తే ఇక్కడైతే కనబడుతూ ఉంటాయి అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ వెదర్ అయితే ఉంది. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి ఇక్కడ కనబడుతుంది. అండ్ అలాగే SpO2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హార్ట్ రేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 120
25గా మనకి ఇక్కడ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫేవరెట్ అయితే ఇంకా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఏ కాంపౌండ్ అయినా కానీ ఇక నేను మ్యూజిక్ని అయితే యాడ్ అయితే చేశాను. లేదా ఇంకా మీకు ఏమేమైనా కావాలి అనుకున్నట్లయితే కూడా ఇక్కడ నుంచి అయితే యాడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనం కాంపౌండ్స్ని యాడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ గేమ్స్ కూడా అయితే ఇచ్చారు. మనకు 1 కాదు 2 కాదు 3 రకాల గేమ్స్ను వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. సో చూసారు కదా 3 రకాల గేమ్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బోర్ కొట్టినప్పుడు అయితే ఇక్కడ నుంచి అయితే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే క్విక్ మెనూస్ అయితే వస్తాయి. క్విక్ మెనూలో వచ్చేసరికి మనకు ఏదైతే మెనూ వ్యూ అయితే ఉంటుందో ఆ మెనూ వ్యూలో అయితే ఇట్లా అయితే కనబడడం అయితే జరుగుతుంది. మీరు ఇది మార్చుకోవచ్చు అనమాట. ఇంతమందికి మీకు చూపించిన విధంగా ఒకసారి మనం బ్యాక్ అయితే వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ ఉంది కదా మెనూ వ్యూ. ఈ యొక్క మెనూ వ్యూలో వచ్చేసరికి మనం లిస్ట్ వ్యూ కానీ ఇంకేమైనా వ్యూ కానీ అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇప్పుడు లిస్ట్ వ్యూ పెట్టినట్లయితే మనకు ఏవైతే ఈజీగా అయితే అర్థమైపోతుంది. యాక్టివిటీ, ఫోన్ కాల్, హార్ట్ రేట్, స్ట్రెస్, స్లీప్ అండ్ బ్లడ్ ప్రెషర్, SpO2 అండ్ అదేవిధంగా ఎక్సర్సైజ్ రికార్డ్స్, వెదర్, మెసేజెస్, షటర్, ప్లేయర్, రిలాక్సేషన్, టైమర్, AI వాయిస్ అసిస్టెంట్, అలారం, స్టాప్ వాచ్, సైక్లింగ్ ట్రాకింగ్, ఫ్లాష్ లైట్, ఫైండ్ ఫోన్, గేమ్స్, క్యాలిక్యులేటర్, సెట్టింగ్స్ ఇలా మనకైతే అన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే మనకు నోటిఫికేషన్ అలర్ట్ కూడా అయితే ఉంది. బట్ మనమైతే రిప్లై అయితే ఇవ్వలేము, మనమైతే చదువుకోవచ్చు అన్నమాట. డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. డిస్ప్లే 3D కర్వ్డ్ గ్లాస్ లెక్కైతే కనబడుతుంది అనమాట. అలాగే ఈ యొక్క డిస్ప్లే సైజు సరికి 1.96 ఇంచెస్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. 240x284 పిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అవుతుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీకు అవుట్డోర్కి వెళ్ళినా కూడా నెంబర్ 1 పిక్చర్ క్వాలిటీ లెక్క కనబడుతుంది అనమాట ఈ యొక్క వాచ్ అనేది. ఇది మనం ఈజీగా పేర్ చేసుకోవచ్చు. డాఫిట్ యాప్ అయితే ఉంటుంది. డాఫిట్ యాప్ ద్వారా మనం పేరింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా పేరింగ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మనం మళ్ళీ బ్లూటూత్కి వెళ్ళేసి వాయిస్ని అంటే మనం ఫోన్ కాల్ని ఎనేబుల్ చేసుకుంటాం కదా, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఆ బ్లూటూత్ కాలింగ్ ఎనేబుల్ చేసుకునే విధంగా కూడా అయితే లేదు. డైరెక్ట్ అయితే మనకైతే ఎనేబుల్ అయితే అవుతుంది. మళ్ళీ వెళ్ళి మీరు కనెక్ట్ చేసుకునే అవసరం కూడా లేకుండా అల్టిమేట్గా అయితే తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని. అండ్ అలాగే ఇప్పుడు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది కదా, ఒక్కసారి నేను బ్లూటూత్ ద్వారా నేను కొన్ని టెస్ట్ అయితే చేశాను. టపా వినేసేయండి. హలో, ఎస్, Hi, sir. I'm Tavia calling from HDFC Bank. ఓకే. Are you looking for personal loan, sir, with low rate of interest? ఫస్ట్ యూ టెల్ మీ హౌ ఈజ్ మై వాయిస్? Little low, sir. It is a low. Okay. Now? Little better, sir. Little bit better. Very low or any noise is there? Very low, sir. Your voice is so low. Okay. Okay, 1 minute. Yeah. Now tell me. Yeah, now it's fine, right? ఎలా ఉంది నా వాయిస్? క్లియర్గానే ఉందా? క్లియర్గా ఉందా, లౌడ్గా ఉందా, ఎలా ఉంది? ఒక నిమిషం చూస్తున్నా. క్లియర్గానే ఉంది, మరీ అంత లౌడ్ ఏం లేదు. మరి లౌడ్ లేదు కానీ ఏమన్నా అంటే ఎట్లా వస్తుంది? లో వస్తుందా వాయిస్? మరీ అంత లో లేదు, మరీ హై లేదు, నార్మల్ యావరేజ్. నార్మల్ యావరేజ్ వస్తుందా? ఓకే. అదే ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ నుంచి మాట్లాడుతున్నాను. విన్నారు కదా. సో కాల్ క్వాలిటీ అనేది నాకు అనిపించింది ఏంటంటే కొంచెం లోగా అయితే వస్తుంది. అంటే మీడియం రేంజ్లో అయితే వస్తుంది. మరీ హై అయితే రావట్లేదు, మరీ లో అయితే రావట్లేదు. మీడియం రేంజ్ వాయిస్ అనేది మన యొక్క వాయిస్ వాళ్ళకి వినబడుతుంది. అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేకుండా క్లియర్ ఆడియో అయితే వాళ్ళకైతే వినపడడం అయితే జరుగుతుంది. సో మైక్ అనేది ఈ విధంగా అయితే వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనం కాల్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నప్పుడు కాల్ లౌడ్గా అయితే మనకైతే వినపడడం అయితే జరుగుతుంది. మన వాయిస్ వాళ్ళకు లౌడ్గా వినపడుతుంది కానీ అండ్ వాళ్ళ యొక్క వాయిస్ అనేది మనకు లౌడ్గా అయితే వినపడుతుంది అనమాట. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో సరికి ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. ఏ వాయిస్ అసిస్టెంట్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దామా? హూ ఇస్ ద శివ్టెక్ తెలుగు యూట్యూబర్? I found this on the web for Telugu YouTube. Check it out. హే సిరి, కాల్ మీ భరత్ తెలుగు టెక్ గేయన్. Calling Bharat Telugu Gyan Mobile. చూసారు కదా, ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా అల్టిమేట్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అలాగే
హెల్త్ ట్రాకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ ట్రాకింగ్ తోటే చాలా రకాల పనులు అయితే జరుగుతుంటాయి. గైస్ దీనిలో వచ్చేసరికి హెల్త్ ట్రాకింగ్ నేను చెక్ చేశాను. వితౌట్ నా హ్యాండ్ పెట్టుకోకుండా చెక్ చేసినప్పుడు wrist పెట్టుకోమని అయితే మనకు ఒక వార్నింగ్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ wrist పెట్టుకొని అలాగే నా దగ్గర ఉన్న ఆక్సోమీటర్ ద్వారా నేను చెక్ చేసినప్పుడు నియర్ బై ఒక 2-3 నెంబర్స్ అనేవి తేడా అయితే వస్తుంది ఆక్సోమీటర్కి ఈ యొక్క స్మార్ట్ వాచ్కి. సో మిగతా అదంతా యాస్టిస్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. హార్ట్ రేట్ మానిటరింగ్లో SPOTలో నేను చెక్ చేసినప్పుడు అయితే ఒక 4 నెంబర్స్ అనేవి మనకు డిఫరెన్స్ అయితే వస్తుంది. చాలా నియర్ బై దగ్గరగా అయితే మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే చూపిస్తుంది కంపేరింగ్ టు మనం ఆక్సోమీటర్తో చెక్ చేసినట్లయితే. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో సరికి IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. నేను ఈ యొక్క గ్లాస్లో పెట్టి నేను చెక్ చేశాను. ఆ గ్లాస్లో పెట్టి చెక్ చేసినాక కూడా వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా వర్కౌట్ అయితే అవుతుంది. జస్ట్ కాకపోతే ఏంటంటే మీరు 1.5 మీటర్ లోతుకి వెళ్ళొచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ పెట్టుకొని, కానీ లేదు అంతకంటే ఎక్కువ వేయారనుకుంటే కథం అయితే అవుతుంది. ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే వర్క్ అయితే కాదు. అదైతే గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ వెళ్ళినా కానీ, లేదా వర్షంలో ఎక్కువగా తడిసినా కానీ, లేదా ఏదైనా వాటర్లో మునిగి ఇలా వచ్చినా కానీ మీరు 1 మీటర్ వరకు లోతు మార్కే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ మీరు పెట్టుకున్నట్లయితే. వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడుకోవాలంటే వాచ్ ఫేసెస్ వచ్చేసరికి మనకి ఇన్బిల్ట్ కొన్ని వాచ్ ఫేసెస్ మాత్రమే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాచ్ ఫేసెస్ కాకుండా వీళ్ళ DFIT యాప్ అయితే ఉంటుంది. ఈ యొక్క DFIT యాప్లోకి వెళ్ళేసి మీరు క్లౌడ్ బేస్ నుంచి అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనం కస్టమైజ్ కూడా చేసేసుకోవచ్చు అన్నప్పుడు నేను చెక్ చేసినప్పుడు సరికి అప్పుడు ఏది వాచ్ ఫేసెస్ అనేవి అయితే వర్క్ అయితే కాలేదు. ఎందుకంటే ఇక్కడ నా యొక్క బ్యాటరీ లెవెల్ అనేది తక్కువ అయితే ఉంది. అందుకే నేను వాచ్ ఫేసెస్ అనేది పెట్టలేదు. బట్ వాచ్ ఫేసెస్ కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి గైస్. మీరు బ్లూటూత్ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, జస్ట్ 2 days వరకు మాత్రమే మనం అయితే ఫోన్ కాల్ అయితే మాట్లాడుకునే విధంగా వీళ్ళ బ్యాటరీ కెపాసిటీ అనేది వర్క్ అవుతుంది. వితౌట్ బ్లూటూత్ కాలింగ్ ఎనేబుల్ చేసుకుంటే మీరు ఈ యొక్క వాచ్ని యూజ్ చేశారంటే మినిమం 7 to 8 days వరకు అయితే వస్తుందన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. సో ఇలా అద్భుతంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ Fire-Boltt Gladiator అచ్చం యాపిల్ లాగా తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క స్మార్ట్ వాచ్. మరి యొక్క స్మార్ట్ వాచ్ని బై చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే బై అయితే చేసేసుకోవచ్చు. ఒకవేళ దీని యొక్క ప్రైస్ డిక్రీజ్ అయినా అనుకోండి, వీళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేయండి. అలాగే నేను అమెజాన్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ తక్కువ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళేసి ఈ యొక్క గ్లాడియేటర్ స్మార్ట్ వాచ్ని బై అయితే చేసుకోవచ్చు. ఒకటి మీడియం లెవెల్ వాయిస్ అనేది మన యొక్క వాయిస్ అనేది వాళ్ళకైతే వినపడుతుంది. వాళ్ళ యొక్క వాయిస్ అనేది బాగానే మనకైతే వినపడం అయితే జరుగుతుంది అనమాట. ఇంతే, వేరే ప్రాబ్లం అయితే లేదు. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అన్ని రకాలుగా చెక్ చేసి మీకు అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను. మరి ఈ యొక్క రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ వీడియోలో మీ ముందు అప్పటి వరకు బై బై.